వాళ్ళకి ఏంటంటే కొంచెం అండర్స్టాండింగ్ మనం చేసుకుంటే బెటర్ అన్నట్టుంది. కానీ అండర్స్టాండింగ్ ఎలా వస్తుంది? నీకు ఇంత చేస్తున్నా నువ్వు ఇచ్చే రిజల్ట్ తక్కువ చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది కదా, ఎవరికైనా అనిపిస్తుంది కదా, ఒరేయ్ నేను ఇంత పెట్టి చదివిస్తున్నాను, నువ్వు మంచి దారికి వెళ్తావని అంటే ఆ దిక్కుమాలిన ఫ్రెండ్స్ వాళ్ళతో తిరిగి అనవసరంగా నీ చదువు నాశనం చేసుకుంటున్నావంటే నో, వీటికి యాక్సెప్టెన్సీ ఉండదు. రైట్? వీడిని అక్కడ ఎలా పొగుడతారు పేరెంట్స్? వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చుకున్నదంతా వాళ్ళు వదిలేసుకొని నువ్వు ఏం చేసినా నువ్వు గ్రేటేరా అని చెప్పలేరు కదా. వాళ్ళు ఏది చేసినా ఓకే అని పర్మిషన్ ఇస్తే పేరెంట్స్ ఆర్ గుడ్. పేరెంట్స్ ఆర్ గుడ్. పేరెంట్స్ ఆర్ నో సూపర్. నో చెప్పారంటే నో చెప్పారు అని అంటే మొదలెడతాడు. అంటే వాడు స్టబన్ గా ఉండొచ్చు, వాడి కోరికలన్నీ తీరుస్తూ వాడికి ఏం నచ్చిందో అదే చేస్తూ వీళ్ళు ఒక రోబోల్లాగా బతికితే వాళ్ళు కరెక్ట్. సింపుల్. వైస్ వర్సా. నేను అది కూడా చెప్పను, తల్లిదండ్రులు కూడా కొన్ని ఇంపోజ్ చేసేవి ఉంటాయి, కానీ ఎక్కడ రిస్ట్రిక్షన్ చేసుకోవాలో అక్కడ రిస్ట్రిక్షన్ మనం కూడా కొంచెం అడాప్టివ్ పేరెంటింగ్ కింద మారాలి, నేను కాదని చెప్పను. కానీ కొన్ని విషయాల్లో పిల్లలు చేసేది కూడా చాలా తప్పు. ఎప్పుడు తల్లిదండ్రుల గురించి నెగిటివ్ ఆలోచించకుండా కొన్నిసార్లు వాళ్ళ కష్టాన్ని 45 ఏళ్ళు వచ్చాయో వాళ్ళకి కూడా ఉంటాయమ్మా, 40 దాటి ఉంటాయా టీనేజర్స్ వాళ్ళది. వీళ్ళు కూర్చొని కాఫీలు టీలు వాళ్ళకి టిఫిన్లు చేతికి అందిస్తుంటే వీళ్ళు దర్జాగా టీవీ చూసుకుంటూ అలా బ్రహ్మాండంగా వెళ్ళి టీవీ చూసుకుంటూ నవ్వుకుంటూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటుంటే రే బాబు తినరా అని తీసుకొచ్చే.